దోసలు మీకు ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూపిస్తాను చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రోడ్డు సైడ్ బండి మీద దొరికే టేస్టీ క్రిస్పీ దోశల కోసం దోశల పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ దోశలు వేసుకునేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూడబోయే ముందు ఒక లైక్ కొట్టడం అయితే మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నెను తీసుకొని 2 గ్లాసుల రేషన్ బియ్యం అయినా లేదంటే దోశల బియ్యం అయినా తీసుకోవాలి. సోనా మసూర్ బియ్యం లాంటివి తీసుకున్నామంటే దోశలు అనేవి గట్టిగా వస్తాయి. మనకి రోడ్ సైడ్ దొరికే క్రిస్పీ దోశలాగా అయితే రావు. నేను ఇప్పుడు ఏ మెజర్మెంట్స్ అయితే చెప్తానో పక్కా అదే మెజర్మెంట్ కొలతలతో కనుక మీరు ఈ దోశ అనేది ప్రిపేర్ చేసుకున్నారంటే మన రోడ్ సైడ్ తినే దోశలాగా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి. నేను ఇక్కడ 2 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. అదే గ్లాస్తో 1/2 గ్లాసు మినపప్పు, 1/2 గ్లాసు శనగపప్పు, 1 స్పూన్ మెంతులు, వీటిని చక్కగా 2-3 సార్లు కడిగిన తర్వాత మునిగే వరకు నీళ్లు వేసుకొని 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. మనకి ఈ దోశలకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి, మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను, వీడియోని స్కిప్ చేయొద్దు. ఈ మెంతులు వేసుకోవటం వల్ల దోశ పెనానికి స్టిక్కీగా ఉంటుంది, కలర్ కూడా చాలా బాగా వస్తుంది, క్రిస్పీగా కూడా ఉంటాయి. మీకు ఇక్కడ ఈ పప్పులన్నీ 7 అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి. మనకి పప్పులన్నీ చక్కగా నానిపోయినాయి కదా. వీటితో పాటు ఒక 1/2 కప్పు మందపాటి అటుకులు తీసుకొని 1-2 సార్లు కడిగి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మిక్సీకి కానీ గ్రైండర్కి కానీ ఏది అవైలబుల్లో ఉంటే వేసుకునేటప్పుడు అటుకులను కూడా వేసుకొని దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది అలా మిక్సీకి కానీ గ్రైండర్కి కానీ వేసుకొని సాఫ్ట్గా చేసుకోవాలి. ఎక్కడ బరగ్గా లేకుండా ఉంటేనే మనకి దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. నేనైతే ఈ పప్పు అనేది గ్రైండర్లో వేసానండి. మధ్య మధ్యలో నీళ్లు వేసుకుంటూ మనకి దోశ బ్యాటర్ ఎలా కావాలి అలా వచ్చేలాగా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ సాఫ్ట్గా పిండి మిక్సీ గ్రైండర్ పట్టుకోవాలి. ఎక్కడ పొలుకు లేకుండా బరగ్గా లేకుండా ఎంత సాఫ్ట్గా ఉంటే దోశలు అనేది అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇట్లా రెడీ అయిన పిండిని ఒక బౌల్లో తీసుకొని సాల్ట్ ఏమీ యాడ్ చేయకుండా 7-8 అవర్స్ పాటు పులై పెట్టుకొని తర్వాత మీకు చూపిస్తాను నేను పిండి అనేది ఎలా ఉంది. నేనైతే దోశల పిండి గ్రైండర్లో వేసుకున్నా కదా, గ్రైండర్లో నుంచి తీసేటప్పుడే ఇలా 2 గిన్నెలుగా సపరేట్ చేసుకుంటాను. ఒక గిన్నెలోకి ఒక రోజు, ఒక గిన్నెలోకి ఒక రోజు అన్నట్టు కదిలించకుండా నేను అలా తీసుకుంటాను. నాకు ఫస్ట్ నుంచి అలవాటు. ఇప్పుడైతే మనం దోశలు వేసుకోబోయే పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. అలాగే 1 స్పూన్ షుగర్ యాడ్ చేసుకుందాము. షుగర్ వేసుకుంటే స్వీట్ వస్తుందేమో అనుకోవద్దండి. షుగర్ వేసుకున్నా కూడా స్వీట్ అనిపించదు మనకి దోశలు. ఎవరైనా వేయకపోతే వేసి ట్రై చేయండి. స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అంటున్నాం కదా, 2 స్పూన్స్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఎంత పిండికి 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలనేసి. నేను ఇక్కడ చూపిస్తున్న గిన్నెలో పిండి కరెక్ట్గా కేజీ ఉంటుందండి. ఈ కేజీ క్వాంటిటీకి చెప్తున్నాను నేను. ఆ కేజీ పిండి నానబెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ కేజీ కాదండి, మనం వేసిన తర్వాత పిండి కేజీ చెప్తున్నాను. ఆ కేజీ పిండికి 2 స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకొని చక్కగా కలిసేలాగా కలుపుకొని ఒక 10-15 నిమిషాలు పిండిని నానబెట్టుకుందాము. అలా నానబెట్టుకోవటం వల్ల దోశ అనేది ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుంది, మంచి కలర్ అయితే వస్తుంది, స్మెల్ కూడా మనకి వీధి చివరికి అయితే వస్తుంది. మీకు చూపిస్తాను రండి. దోశ పెనం అనేది మనకి చక్కగా వేడెక్కిందండి. అంత వేడి మీద ఉన్నప్పుడు మనం దోశ వేసుకోవటానికి, దోశ అనేది స్ప్రెడ్ చేసుకోవటానికి రాదండి. కొంచెం ఇలా నీళ్లు వేసుకొని ఒక క్లాత్తో కానీ టిష్యూతో కానీ చక్కగా ఈ వాటర్ అనేది తుడుచుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ అనేది వేసుకోవాలి. దోశ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. దోశ అనేది మనకి కాస్త తేమ ఆరిపోయిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని చక్కగా దోశకి స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా గెంటితో ఇలా స్ప్రెడ్ చేసుకుందాము. మనకి ఎక్స్ట్రా పిండి ఉన్నా కూడా ఇలా చక్కగా సెట్ అవుతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా మంచి బంగారు రంగు వచ్చేలాగా కుక్ చేసుకుందాము. మీకు చుట్టూ అంచులు కూడా మంచి కలర్ రావాలంటే నాది స్టవ్ ఫ్లేమ్ అయితే చాలా పెద్దగా వస్తుందండి. 110 నాజిల్ వేయటాన ఫ్లేమ్ ఇక్కడ వరకు తగులుతుంది కాబట్టి ఈవెన్గా మీకు కలర్ వచ్చేస్తుంది. కొంతమందికి ఏమవుతుంది, చిన్నగా ఫ్లేమ్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కాస్త అట్లా ఇట్లా సెట్ చేసుకోండి. దోశ అనేది మనకి మంచి కలర్ వచ్చిందండి. దోశని తీసేటప్పుడు సిమ్లో పెట్టుకొని మీకు ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసుకోవచ్చు దోశ అనేది.
చూశారు కదండి ఎంతో టేస్టీగా బండి మీద దొరికే రోడ్ సైడ్ బండి మీద దొరికే దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో, ఎంత క్రిస్పీగా డబుల్ క్రిస్పీనెస్తో టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో, నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి, మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.